నమస్తే ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు। ఈ దసరా శరన్నవరాత్రులలో అమ్మవారి 8వ అవతారమైన మహాగౌరి దుర్గా అవతారము విశిష్టత ఏంటి, ఆ తల్లి ఎలా పూజించుకోవాలి, ఆ తల్లికి ఏ నైవేద్యాలు పెట్టుకోవాలి, ఆ తల్లి ధ్యాన శ్లోకాలు ఏమిటి, మంత్రాలు ఏమిటి, ఏ సమయంలో పూజ చేయాలి, ఎలా చేయాలి అనే వివరాలన్నీ ఇప్పుడు మనం చూద్దాము। మహాగౌరి దుర్గా నవరాత్రులలో 8వ అవతారంగా చెప్తారు। నవరాత్రులలో 8వ రోజైన ఆశ్వీజ శుద్ధ అష్టమి నాడు ఈ అమ్మవారిని పూజ చేసుకుంటాము। హిందూ పురాణాల ప్రకారము తనను పూజించే భక్తులకు అన్ని కోరికలను ఈ అమ్మవారు తీర్చగలదు। జీవితంలోని కష్టాలన్నిటినీ ఈ అమ్మవారి ఉపాసన ద్వారా దూరం చేసుకోవచ్చని భక్తుల నమ్మకము। అయితే మహాగౌరి 4 చేతులతో ఉంటుంది। కుడి చెయ్యి అభయముద్రతోనూ, ఎడమ చెయ్యి క్రింద కుడి చెయ్యి త్రిశూలంతోనూ, క్రింది ఎడమ చెయ్యి ఢమరుకం ఉండగా పైన ఎడమ చెయ్యి దీవిస్తున్నట్టుగా ఉంటుంది। అయితే ఈ కథ గురించి చెప్పాలి అనుకుంటే మనము పార్వతీదేవి తన్ని భర్తగా శివుడు పొందడం కోసం నారదుడు ఇచ్చిన సలహాతో తపస్సు చేయడానికి పూనుకుందనమాట। అయితే ఆమె రాజభవనాన్ని అన్ని సౌకర్యాలను విడిచి అడవికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించింది। ఆమె ఎండ, చలి, వర్షము, కరువు, భయంకరమైన తుఫానులు వీటన్నిటినీ లెక్క చేయకుండా చాలా సంవత్సరాలు కఠినమైన తపస్సుని ఆచరించింది। దాంతో ఆ అమ్మవారి శరీరము దుమ్ము, ధూళి, నేల, చెట్లు, ఆకులతో పరమ జుగుప్సగా తయారైపోయి ఒళ్ళంతా నల్లని చర్మంతో కప్పబడిపోయింది। అయితే చివరగా శివుడు ఆమెను అనుగ్రహించి ఆమె ముందు ప్రత్యక్షమయ్యి ఆమెను వివాహం చేసుకుంటాను అని మాట ఇచ్చాడు। అతను తన ముడివేసిన జుట్టు నుండి వెలువడిన గంగాదేవి యొక్క జలాలతో పార్వతీదేవికి అంటుకున్న మురికిని కడిగివేయడంతో మహిమాన్వితమైన తెల్లని మిలమిలలాడే తెల్లని మేని ఛాయతో ఆ తల్లి పార్వతీదేవి మహాగౌరిగా విలసిల్లింది। ఆ తల్లినే మనము మహాగౌరి అని పిలుచుకుంటాము। అయితే తల్లి గౌరీదేవి శక్తి, మాతృదేవత, దుర్గా, పార్వతి, కాళి అనేక రూపాలలో మనకి కనిపిస్తుంటుంది। ఆమె పవిత్రమైనది, తెలివైనది। చెడు పనులు చేసేవారిని శిక్షించి మంచి పనులు చేసేవారిని మాత్రం రక్షిస్తూ ఉంటుంది। తల్లి గౌరీ మోక్షాన్ని ఇవ్వడానికి ద్వారా పునర్జన్మ భయాన్ని పోగొడుతుంది। తర్వాత ఈ తల్లి యొక్క ధ్యాన శ్లోకం ఏంటంటే, శ్వేత వృషే సమారూఢ శ్వేతాంబరధర శుచిః మహాగౌరే శుభం దద్యాత్ మహాదేవి ప్రమోదద। ఈ ధ్యాన శ్లోకం ద్వారా ఆ తల్లిని అర్చించుకుని ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు మనం పొందుదాము। అయితే ఈ తల్లికి ఎటువంటి నైవేద్యాన్ని మనం సమర్పించాలి అంటే, 8వ రోజు దుర్గాదేవి అవతారంలో ఉన్న ఈ తల్లికి నైవేద్యంగా శాకాన్నం గాని లేదా కలగూర పులుసు కాని అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి అమ్మవారి ఆశీస్సులను పొందుదాం। అయితే ఇక్కడ మరొక మనవి ఏంటంటే, ఈ నవరాత్రులలో ఈ తిథిని ఏ రోజు మనం ఏ సమయంలో పూజ చేసుకోవాలి అనేది పంచాంగం ద్వారా నేను మీకు వివరించబోతున్నాను। అయితే 8వ రోజైన సప్తమి రోజు అనగా అక్టోబరు 10వ తారీఖు గురువారం నాడు రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, దుర్ముహూర్త కాలం ఉదయం 9:51 నుంచి 10:38 వరకు ఉన్నది। కాబట్టి మీరు మీ సమయాన్ని చూసుకొని రాహుకాలం దుర్ముహూర్తం లేని సమయంలో కలశ స్థాపన కానీ, కలశ స్థాపన చెయ్యలేని వాళ్ళు, ఆచారం లేని వాళ్ళు అమ్మవారి పటం పెట్టుకుని యథాశక్తి పూజ చేసుకుని ఆ తల్లి యొక్క అనుగ్రహానికి, కరుణా కటాక్షాలకి పాత్రులు కాగలరని ఆశిస్తూ అవతారము శ్రీ రాజరాజేశ్వరి అవతారము
9వ అవతారము. ఆ తల్లికి నైవేద్యంగా శాకాన్నము పెట్టాలి. ఆ తల్లికి ఇష్టమైన పువ్వులు ఎర్రని పుష్పాలు, ఆ తల్లికి నచ్చిన రంగు ఆకుపచ్చ, ఆ తల్లికి మనం నిషేధించవలసిన అంటే పూజలో కానీ విడిగా కానీ నిషేధించవలసింది గుమ్మడికాయను ఆ రోజును మనం నిషేధించాలి. తదుపరి ఆవిడ మనకి ఇచ్చేది ఏంటంటే శక్తిని, సౌభాగ్యాన్ని మనకి తిరిగి ఇస్తుంది. అయితే ఆ రోజు మనం దానంగా ఏది ఇవ్వాలి అంటే పూలమాలలు మనం కొని లేదా కట్టి గుళ్ళో కానీ ఎవరికైనా ఇంట్లో కానీ ఎవరికైనా దానంగా పువ్వుల మాలలు సమర్పించాలి. ఆ తల్లి యొక్క మంత్రము ఓం హ్రీం రాజరాజేశ్వర్యై నమః. ఇది మనం శరన్నవరాత్రులలో ఈ తల్లిని ఏమి నిషేధించాలి, ఏమి సమర్పించాలి, ఆ తల్లి మనకి ఏమిస్తుందని క్లుప్తంగా మీకు తెలియడం కోసము, పాటించడం కోసము యథాశక్తి నేను చేసిన ప్రయత్నము. నమస్తే.